నెక్స్ట్ ఏంటండి ఇన్ఫైనైట్ లూప్. ఇన్ఫైనైట్ లూప్ ఏమవుతుంది, రిపీట్ అవుతానే ఉంటుంది. ఇన్ఫైనైట్ లూప్ అంటే వి కెనాట్ ఫైండ్ దట్ అన్నమాట. చిన్నప్పుడు చదువుకున్నారు కదా ఇన్ఫైనైట్ లూప్, చదివినారా? చూడండి ఒకసారి, వైల్ ట్రూ తీసుకున్నారు, ప్రింట్ 1 అన్నారు. ఏమవుతుంది, ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటది. మీకు సరదాగా ఉంటే దాన్ని మీరు రన్ చేయండి, నాకు సరదా ఉంది కాబట్టి నేను రన్ చేస్తాను. అర్థమవుతుందా? అవుతానే ఉంటది అనమాట ఇన్ఫైనైట్ లూప్. చూడండి అవుతుంది, ఇంకా అది అవుతానే ఉంటది, అవ్వదని ఆగదనమాట. ఓకేనా? అవుతానే ఉంటది. మీ సరదా కోసం నా సరదా జరుగుతుంది. అందువల్ల మేడం ఇన్ఫైనైట్ లూప్ అవుతానే ఉంది. చూడండి కండిషన్ ట్రూ అవ్వదు, అప్ టు వెళ్ళిపోతానే ఉంటది. ఓకేనా? ఎవరో వీళ్ళు నన్ను తిట్టిస్తారయ్యా స్వామి. ఒక్క నిమిషం సార్. ఇది నా వల్ల కాదు. ఆ నోట్స్ చదవకపోయినా బయట పెట్టాలి. బయట వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు. మిగతా పంచాయతీ వాళ్ళు లేరు, మిగతా వాళ్ళు లేరు సార్. సైలెంట్ కూర్చోవాలి, కూర్చోద్దు. ఇక్కడ ఎగ్జామ్ క్లాస్ జరుగుతుంటే. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇన్ఫైనైట్ లూప్ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇన్ఫైనైట్ లూప్ ఏమవుతుంది, అప్ టు ది కండిషన్ సాటిస్ఫై లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటది. ఓకేనా? కనిపిస్తుందా? నేను అడ్డొచ్చున్నా. లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటది అనమాట. ఓకేనా? సెకండ్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రోగ్రామ్ ఏమి ఇచ్చినారు చూడండి. ఆస్క్ ది యూజర్ టు ఎంటర్ ది నెంబర్ అండ్ సబ్మిట్ అన్నాడు. యూజర్ అడగమన్నాడు. అర్థమవుతుందా? యూజర్ అడిగిన తర్వాత దాని యొక్క సమ్ చేయమన్నాడు. కనిపిస్తుందా? నెక్స్ట్ చూడండి అమ్మా, ఇన్ఫైనైట్ లూప్ వైల్ ట్రూ తీసుకున్న తర్వాత ప్రింట్ 1 అన్నారు. ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఆ లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటది. నెక్స్ట్ ఏమవుతుందండి, యూజర్ అడిగి ఒక ఇన్పుట్ ఏమన్నారు, అట్ ది సేమ్ టైం సమ్ చేయమన్నారు. చూడండి ఒకసారి పైన ఇన్పుట్ ఇక్కడ ప్రింట్ కండిషన్ ఒకటి రాసిన చదవండి. ఎంటర్ యువర్ వాల్యూస్ అండ్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఎంటర్ యాష్ అన్నాడు. అప్ టు మనం యాష్ ఇచ్చే వరకు మనం ఎన్నైతే నెంబర్స్ ఇస్తామో అన్ని సమ్ అవుతానే ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ అన్నారు, వైల్ ట్రూ అవుతుంది కండిషన్ అయిన తర్వాత కండిషన్ లో 3 రాసినాను. ఓకేనా? ఏదైతే కోడ్ తీసుకున్నామో అది అప్ టు ఏదైతే యాష్ ఇస్తామో యాష్ ఇచ్చే వరకు మనకి కండిషన్ అనేది బ్రేక్ అవ్వదు. అర్థమవుతుందా? మనం ఎన్ని కండిషన్ తీసుకుని ఇక్కడ కండిషన్ ఏం రాస్తున్నారు చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు యాష్. ఎప్పుడైతే యాష్ అవుతుందో, యాష్ ఈక్వల్ ఏదైతే ఏ ఇస్తున్నామో ఆ ఏలో వాల్యూ అనేది యాష్ బయట
డోర్ వేసి యాష్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకి స్టేట్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది. ఏ ఈక్వల్ టు యాష్ అయినప్పుడు మాత్రం మన కండిషన్ బ్రేక్ అవుతుంది. అప్పుడు మనం ఏ నెంబర్ ఇచ్చినా అది రిపీట్ అవుతానే ఉంటది లూప్. చూడండి ఒకసారి 3 ఇచ్చినాను, 4 ఇచ్చినాను, 6 ఇచ్చినాను, 7 ఇచ్చినాను, 8 ఇచ్చినాను. తర్వాత యాష్ ఎంతండి? యాష్. ఇప్పుడు ఏమవుతుంది? యాష్ ఇచ్చిన తర్వాత ఏదైతే కండిషన్ ఇచ్చినామో అది ఏం సార్ ఇది పోయిందా? చూడండి ఏదైతే కండిషన్ ఇచ్చినామో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఈ ఏ ఈక్వల్ టు యాష్, యాష్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే మనకి కండిషన్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఏదైతే సమ్మేషన్ మనం చేస్తున్నామో అదంతా ఏదైతే వైల్ లూప్ రాసినాం ప్రింట్ టోటల్ గా సమ్మేషన్ మనం అడిగినాం. అర్థమవుతుందా? చూడండి ఒకసారి ఎంత వస్తుంది సమ్? సమ్ ఎంత వస్తుంది? అర్థమైంది అక్క వర్కింగ్ ఎలా అవుతున్నది లాజిక్? ఏం సార్ రన్ అవ్వదు? చూడండి ఎంతండి? డిఫరెంట్ వాల్యూస్ మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సమజాత ఏదైతే వాల్యూస్ తీసుకుంటామో అప్ టు ది కండిషన్ సాటిస్ఫై వరకు ఆ లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటది. అప్ టు ది కండిషన్ సాటిస్ఫైస్ అవర్ లూప్ విల్ బి ఇటరేట్ అప్ టు ది కండిషన్ సాటిస్ఫైస్. ఓకేనా? నెక్స్ట్ వైల్ లూప్ విత్ ఎల్స్. ఆల్రెడీ మీకు ఫర్ లూప్ విత్ ఎల్స్ చూసినారు. ఎల్స్ అనేది జస్ట్ మనకి ఆప్షనల్. ఓకేనా? చూడండి ఒకసారి ఎప్పుడు ఆప్షనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందండి? బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇగ్నోర్ అయినప్పుడు మాత్రమే మనకి ఎల్స్ కండిషన్ దగ్గరికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? తెలుసు కదా? సేమ్ ఇక్కడ కూడా ఒకసారి చదవండి ఆ పాయింట్స్. సేమ్ యాజ్ ఫర్ ఆఫ్ ది ఫర్ లూప్. సేమ్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో వైల్ లూప్ విత్ ఎల్స్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. ఇట్ కెన్ హ్యావ్ అన్ ఆప్షనల్ ఎల్స్ బ్లాక్ విత్ ది వైల్ లూప్ యాజ్ వెల్. వైల్ లూప్ కూడా సేమ్ ఫర్ లూప్ లెక్కనే ఎల్స్ బ్లాక్ ఉందన్నమాట. తర్వాత చదవండి. The else part is executed if the condition in while loop evaluates to false. ఎప్పుడండి కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అర్థమవుతుందా? ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అయిందో బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ నో ఇక్కడ చూడండి ఏదైతే కండిషన్ మనం ఇస్తా ఉన్నాం ఇన్పుట్లు ఇటరేట్ అవుతానే ఉంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో అర్థమవుతుంది. ఏ ఈక్వల్ టు యాష్ ఎప్పుడైతే ఇచ్చినామో అప్పటి వరకు ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవుతానే ఉంటది. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి. ద వైల్ లూప్ కెన్ బి టర్మినేటెడ్ విత్ ఏ బ్రేక్ స్టేట్మెంట్. మనం ఎలా అయినా ఇప్పుడు ఎక్కడ ఎలా చేసినామో సేమ్ అలానే. అర్థమవుతుందండి? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చదవండి. ఇన్ సచ్ కేస్ ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టైంలో మనకి ఎల్స్ పార్ట్ అనేది ఇగ్నోర్ అవుతుంది. తర్వాత ఇన్స్ ఏ వైల్ లూప్ ఎల్స్ పార్ట్ రన్స్ ఇఫ్ నో బ్రేక్ అక్కర్స్ ఇన్ ది కండిషన్. ఏదైతే కండిషన్ తీసుకున్నామో బ్రేక్ స్టేట్మెంట్ అక్కడ అవ్వలేదంటే అక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అయిందండి. కండిషన్ ట్రూ అయిందంటే ఏంటండి? కండిషన్ సాటిస్ఫై అయిందని అర్థం. అంటే మనం ఏదైతే కండిషన్ రాసినామో అది ట్రూ అయింది. సో ట్రూ అయిందంటే ఆటోమేటిక్ గా మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదంటే మనకు పైన కండిషన్ అనేది ఫాల్స్ అయినట్లు. సో అప్ టు ది ఎన్నిసార్లు మనం రన్ చేస్తున్నా సరే ఇటరేట్ అవుతానే ఉంటది బ్లాక్. కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి.
సో అలాంటి టైంలో ఏమవుతుంది, ఎల్ స్పాట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇగ్నోర్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. జీరో, ఇంకా అంతేనా? నెక్స్ట్ మనకి ఏదైతే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉందో, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉంది, ఇండెక్స్ ఎంత తీసుకున్నారు, 0 తీసుకున్నారు. లెంత్ ఆఫ్ నెంబర్స్ ఎంత, 5. ఫస్ట్ ఇండెక్స్ ఎంత ఉంది, 0. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ట్రూ అవుతుంది. సో ప్రింట్ ఇండెక్స్, ఇండెక్స్ లో ఎంత ఉంటాయో అది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇండెక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇండెక్స్ ఎంత, 0 ప్లస్ 1 యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది, 1 ఉంటుంది. ఇఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు 4, ఇండెక్స్ ఈక్వల్ టు 4 అయినప్పుడు మాత్రమే స్టేట్మెంట్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఆ కండిషన్ వరకు లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ, ఇండెక్స్ 1 ఉంది. 1 ఈక్వల్ టు 4 అయిందా, అవ్వలేదు. సో మళ్ళీ సెకండ్ నెంబర్ చెక్ చేస్తే అప్ టు 4, ఎప్పుడైతే 4 అవుతుందో, 4 ఈక్వల్ టు 4 అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా స్టేట్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిపోయి ఉన్నది ఏదైతే డేటా ఉందో అది ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ అవుట్పుట్, గౌతమి అవుట్పుట్. ఎక్స్ ఈజ్ నో లాంగర్ గ్రేటర్ దెన్ 1 అని వస్తుందా? అంతేనా? అర్థమైందా? ఏదైతే కండిషన్ రాసినారు, ఎక్స్ ఈక్వల్ టు 8 తీసుకున్నారు, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై 1 రాసినారు. ఎక్కువ కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ఎక్స్ అంటున్నారు, ఎక్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 1 అంటున్నారు. 8 మైనస్ 1 ఎంత, 7. కానీ మన కండిషన్ ఏం రాసినారు, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 9, ఎక్స్ ఈక్వల్ టు 9 అయిందంటే స్టేట్మెంట్ బ్రేక్ చేయమన్నారు. ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ ప్లస్ లో మైనస్ ప్లస్ లో ప్లస్ తీసుకున్నాను అంటే నాకు బ్రేక్ అయిపోతుంది. ఓన్లీ 8 ఒకటే వస్తుంది. తర్వాత 8 ప్రింట్ అయిన తర్వాత 8 ప్లస్ 1 ఎంత అవుతుంది, 9. 9 ఈక్వల్ టు 9 ఈక్వల్ టు ఏమవుతుంది, కండిషన్ అంటే బ్రేక్ అయిపోతుంది. సో మన కండిషన్ బ్రేక్ అయిపోయిందంటే అక్కడతో లూప్ అనేది అయిపోయింది అనమాట. అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ -1 తీసుకున్నానంటే ఏమవుతుంది, అప్ టు ది కండిషన్ నాకు 8 రేంజ్ ఇచ్చిన రేంజ్ నుంచి -1 ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా మన కండిషన్ సాటిస్ఫై అవుతుందా, 9 అవుతుందా? సో అవ్వదు. సో మనకు అది లూప్ అనేది సాటిస్ఫై అవ్వదు, ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో మన కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఇఫ్ ఇన్ కేస్ ఎల్ స్పాట్ రన్ చేయలేదు నేను, అర్థమవుతున్నా, ఎల్ స్పాట్ అనేది రన్ చేయలేదు. సో నాకు ఎంత రేంజ్ ఉందో తెలియదు, ఏం తెలియదు. 8 నుంచి ఇచ్చినాను, ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది నాకు అవుట్పుట్, నెంబర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు అది ఉందా, అయిపోయిందా అనేది మనకు తెలుసా? సో ఇలాంటి టైంలో మనకి ఏమవుతుంది, ఎల్ స్పాట్ అనేది, ఇప్పుడు ఎల్ స్పాట్ కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 0 ఈజ్ నో లాంగర్ గ్రేటర్ దెన్ 1. మనం ఫస్ట్ కండిషన్ ఏం రాసినాం, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రాసినాం. సో ఎక్స్ వాల్యూ మనకి ఈక్వల్ టు 1 అయినా ఉండాలి, అరెల్స్ గ్రేటర్ దెన్ 1 అయినా ఉండాలి. 0 అనేది గ్రేటర్ దెన్ లెస్ దెన్, లెస్ దెన్. సో మన కండిషన్ అక్కడ ఫాల్స్ అయిపోయింది. ఇంకా లూప్ లోపలికి వెళ్తుందా, వెళ్ళదు. ఇక బయట నుంచి బయటకు వచ్చేసి ఎల్ స్పాట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుంది. ఈ వైల్ కండిషన్ నుంచి కండిషన్ లోపలికి వెళ్ళదు ఇంకా.
వైల్ కండిషనే ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్ గా బయట ఏదైతే ఎల్స్ ఉందో అది ప్రింట్ అవుతుంది. అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, లోపల పార్ట్కి వెళ్ళి ఏదైతే వాల్యూ ఉందో ఏదైతే కండిషన్ ఉన్నాయో అవి సాటిస్ఫై అవుతాయి. అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ కండిషన్ సాటిస్ఫై కాలేదంటే ఫస్ట్ వైల్ లూప్ అనేది మనకి ఫాల్స్ అయినట్లు. ఆ వైల్ లూప్ ఫాల్స్ అయిందంటే మనకి ఆ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చి ఏదైతే ఎల్స్ పార్ట్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావట్లేదు, అసలు కండిషన్ దగ్గరికి వెళ్ళట్లేదు. అర్థమవుతుందా? డైరెక్ట్ గా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా గౌతమి? అర్థమైంది. రాసుకున్నాం.